ఎవరో ఒక పెద్ద మనిషి సిచ్యువేషన్ తగ్గట్టు బట్టలేసుకోండి అని చెప్పినందుకు ఇంకొకడు పుచ్చకాయ తీసుకొని వచ్చి నోటికొచ్చినట్టు అసభ్యంగా అదే ఆడవాళ్ళని తిడుతూ వాడు సపోర్టింగ్ చేశాడు అనుకుంటున్నాడు. సరే వాడు తప్పు చేశాడు. ఇంకొకడు బెట్టింగ్ యాప్‌ల్లో ఇరుక్కొని వాడు తప్పు చేశాడని చెప్పి వాడిని అన్‌ఫాలో కొట్టాలని చెప్పి సందులో సడేమియా అని చెప్పి ఏది పడితే అదేనా? క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీల్స్‌కేమో 30 మంది ఫాలోవర్స్ రావట్లే. ఆడవాళ్ళ బట్టల దగ్గర స్టార్ట్ అయిన టాపిక్ తీసుకొని వచ్చి మన పురాణాల్లో ఉన్న సీతమ్మ వారిని, ద్రౌపది మాతని తిట్టడం ఏంది భయ్యా? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఒక ముస్లిము, ఒక క్రిస్టియను ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం గానీ, వాడు తప్పు చెప్పాడని చెప్పి వీడిని తప్పు చెప్పాడని వాడిని తిట్టడము, ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని ట్రెండ్ అయ్యే వీడియో ఒక్కటి చూసామా? నేనైతే చూడలేదు భయ్యా. నీకు నచ్చితే ఫాలో చేస్తా, నచ్చకపోతే అన్‌ఫాలో చేస్తా. అది నీ రైట్ భయ్యా. ఎవడో చెప్తే నువ్వు చేయరు. అసలు క్రియేటర్లు బూతులు మాట్లాడకూడదు భయ్యా. అదే తప్పు అసలు. ఒకడిని బూత్ తిడుతున్నాడు, లకారాలే మాట్లాడాడు. వాళ్ళ అమ్మని తిట్టినట్టే కదా వాడు. వాడిని మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ అమ్మని మనం కూడా తిట్టినట్టే కదా. మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం అది? ఒక్కసారి ఆలోచించండి.